ఈ పక్షిరాజులో నేర్చుకోవాల్సిన గుణాలు మనమేం నేర్చుకోవాలి అని అంటే, మొదటిగా ఇది ఎత్తైన స్థలంలో కొండ సందులలో పెడుతుంది గూడు. కొండ అంటే బండ మీద ఉంది నివాసం. మన నివాసం ఎక్కడ ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు? కొండ మీద అంటే బండ మీద నివాసం ఉండాలి. మట్టి మీద ఉంటే వర్షానికి, గాలికి, తుఫానికి ఏమవుతుంది? నీ గూడు, గుడారం చెదిరిపోయింది. అదే బండ మీద ఉంటే నీ నివాసం స్థిరంగా ఉంటది అని చెప్పి దేవుడు తెలియజేశాడు. కాబట్టి పక్షిరాజు కొండల్లో మరి బండ మీద నివాసం స్థలం ఏర్పరుచుకుంది కాబట్టి మనం కూడా బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద మన యొక్క నివాసాన్ని స్థిరపరచుకోవాలి. ఎత్తైన స్థలంలో ఉంటది పక్షిరాజు. దేవుడు మనల్ని కూడా ఎత్తైన స్థానంలో ఉంచాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. తర్వాత పిల్లల దగ్గరికి వద్దాం. ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తుంది? చిన్నప్పుడే అది ట్రైనింగ్ ఇస్తుందన్నమాట వాటికి. సో